वेणुरवामृतपानकिशोरम् सृष्टिस्थितिलय हेतुविहारौ स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् घोषकुटीरपयोघृतचोरम् घोषकुटीरपयोघृतचोरम् गोकुल बृन्दावनसञ्चारं स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् परमहंसहृत्पञ्जरकीरम् परमहंसहृत्पञ्जरकीरं पटुतरधेनुकाबकसंहारं पटुतरधेनुकाबकसंहारं स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् स्मरवारं वारं चेतः स्मरनन्दकुमारम् ईशावास्योपनिषत्तु ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्यां जगत् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधः कस्यचिद्धनम् कुर्वन्नेवेह कर्माणि जिजीविषेच्छतं समाः एवं त्वयि नान्यथेतोऽस्ति न कर्म लिप्यते नरे असुर्या नाम ते लोकाः अन्धेन तमसावृताः तांस्ते प्रेत्याभिगच्छन्ति एके चात्महनो जनाः अनेजदेकं मनसो जीवीयो नैनद्देवा आप्नुवन् पूर्वमर्षतु तद्धावतो ज्ञानत्येति तिष्ठतु तस्मिन्नपो मातरिश्वा ददाति तदेजति तन्नैजति तद्दूरे तद्वदन्ति के तदन्तरस्य सर्वस्य तदु सर्वस्यास्य बाह्यतः यस्तु सर्वाणि भूतानि आत्मन्येवानुपश्यति सर्वभूतेषु चात्मानं ततो न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतानि आत्मैवाभूद्विजानतः तत्र को मोहः कः शोकः एकत्वमनुपश्यतः स्वपर्यगाचुक्रमकायमौरणम् अस्नाविरं शुद्धमपापविद्धं कविर्मनीषी परिभूः स्वयंभूः याथा तद्यथोर्धान् व्यदधा चाश्वतीभ्यः समाभ्यः यस्तु सर्वाणि भूतानि आत्मनि एवानुपश्यति सर्वभूतेषु च आत्मानं ततः न विजुगुप्सते यस्मिन् सर्वाणि भूतानि आत्मा एव अभूत् विजानतः तत्र कः मोहः कः शोकः ఏకత్వం అనుపశ్యతః ఈ రెండు మంత్రాలు ఒకే భావనగా మనకి గోచరిస్తాయి దాదాపుగా
యహ తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చ ఆత్మానం తతః న విజుగుప్సతే అని చెప్పని పై మంత్రం 6వ మంత్రంలో చెబుతూ సమస్త భూతములలో తానే ఉన్నటువంటి భావన, సమస్త జీవులు నా అధిష్టానమునందే ఉన్నటువంటి విధానము అనేటువంటి భావన కలిగి ఉన్నటువంటి అతడు నా విజుగుప్సతే, ఏ యొక్క జీవి పట్ల ఆయన జుగుప్సను పొందడు అన్నాడు. ఈ మంత్రంలో ఉన్న విశేషం ఏంటంటే ఈ విధముగా సమస్త జీవులలో తానే ఉన్నాననేటువంటి భావన, సమస్త జీవులు నా అధిష్టానములో నా ఆధారముతోనే అన్ని దేహాలు ఉన్నాయనేటువంటి భావన. ఈ ప్రకారం అధిష్టాన భావన పొందినటువంటి వాడు అన్ని జీవులలో తన స్వరూపాన్ని మాత్రమే దర్శిస్తూ ఉన్నటువంటి అతడు నా విజుగుప్సదే, ఏ యొక్క ప్రాణి పట్ల అతనికి వేహ్య భావం లేదు. జుగుప్స అని చెప్పనంటే వేహ్యం అన్నమాట. హీనత్వమును చూసేటువంటి భావనయే వేహ్యము అని చెప్పని. సాధారణంగా లోకంలో ఇలాంటి భావన దాదాపుగా చాలామందిలో ఉంటుంది. అసహించుకోవటము, వేహ్యంగా అసహించుకోవడం, దూరం చేయటము, తక్కువగా భావించటము, హీనంగా భావించటము, ఈ ప్రకారంగా జీవుల పట్ల సాధారణంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చాలామందిలో మరి కులం తక్కువవాడు అనే భావన చాలా వరకు ఇది వ్యక్తులలో పనిచేస్తూ ఉంటుంది. కులహీనుడు, కులం తక్కువవాడు అనేది బాగా వ్యక్తులలో భావించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకారంగా జుగుప్స అంటే ఏహ్యము, అసహించుకోవటము అనేటువంటిది. ఎందుకంటే బాహ్య భావన చాలా మందిలో ఉండేటువంటిది. దేహాభిమాన పాశేన చిరం బద్ధోసి పుత్రకః, కనుక దేహ సంబంధ భావన దాదాపుగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రకారంగా తన దేహంని ఉన్నతంగా చూసుకోవటం, ప్రక్క వారిని ఏదో ఒక న్యూనత్వం, తక్కువ భావన వాళ్ళ ఆపాదించి వాళ్ళను హేళన చేయటము, తక్కువ చేసి మాట్లాడటము, ఎగతాళి చేయటము, అసహించుకోవటము, ఇలాంటివన్నీ కూడా సాధారణంగా జరుగుతూ ఉంటాయి లోకంలో. కానీ ఇక్కడ సర్వాత్మన భావన పొందినటువంటి మహాత్ముని యొక్క విషయంలో మంత్రం చెబుతూ ఉన్నది. అట్టి ఆ జ్ఞాన భావన పొందినటువంటి వాడు నా జుగుప్సతే, అసహించుకునే విధానంగా ఉండడు అని చెప్పేసి అని, అన్ని దేహాలలో తన రూపమే దర్శించేవాడు కనుక ఆయన ఎవరిని కూడా తక్కువ చేసి మాట్లాడటం కానీ, హీనంగా చూస్తాం కానీ, ఈ మతాలు, కులాలు ఇలాంటివన్నీ సాధారణంగా వ్యక్తి మీద రుద్దుతూ ఉంటాం. బాహ్యములో ఉన్నటువంటి భావాలని వ్యక్తుల మీద ఆపాదించి వాళ్ళని ఆ విధంగా అవమానపరిచే విధానంగా చేస్తూ ఉంటారు. అలాంటి భావన జ్ఞానికి ఉండదనేటువంటి మాట ఆ మంత్రంలో చెప్పటము జరుగుతుంది. తర్వాత మంత్రం కూడా దాదాపుగా అట్లాగే మనకు గోచరిస్తుంది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ అనుభూతి విజానతః, ఎవరైతే ఎవరియందైతే సర్వాణి భూతాని సమస్త భూతములు ఆత్మ ఏవ అభూతి విజానతః, ఆత్మ ఏవ నేనే అయి ఉన్నాను అనేటువంటిది ఇది కేవలం అధిష్టాన భావంలో చేయడం జరుగుతుందన్నమాట. ఆత్మ ఏవ అభూత్, అయి ఉండెను అని అర్థం. అంటే ఏమిటి ఇక్కడ అంటే, ఇక అక్కడ నామరూపాత్మకమై ఉన్నటువంటి జగద్భావం లేదేక, కేవలం బ్రహ్మమే అనేటువంటి, సర్వం కల్పితం బ్రహ్మ అని ఆరోపిత భావం లేకుండా అధిష్టాన భావన వచ్చి ఉన్నటువంటి విధానం మనకి ఈ మంత్రంలో గోచరిస్తుంది. పై దాంట్లోనే ఉపాధులలో ఉన్నటువంటి చేతనము నేనే అని చెప్పేసి అని, ఆ ఉపాధులు నా యొక్క అధిష్టానంలోనే ఉన్నాయనేటువంటి భావన అది 6వ మంత్రంలో మనకు కనపడితే, 7వ మంత్రంలోకి రాగానే ఇక్కడ ఆత్మ ఏవ భూతాని ఆత్మ ఏవ అభూత్, అభూత్ అంటే అయి ఉండెను, ఆత్మయే అయి ఉండెను. అంటే ఇక్కడ ఆరోపిత వస్తువు లేదు, కేవలం అధిష్టాన స్వరూపమే అనేటువంటి భావన. ఎట్లయితే త్రాటిని గుర్తించిన వాడు ఇక దాని యందు పాము యొక్క భావన ఉండదు, స్థాణువును చూసినటువంటి వాడు దాని యందు పురుష భ్రాంతి ఉండదు, ముచ్చెప్ప అధిష్టాన భావం ఉన్నటువంటి వానికి వెండి యొక్క భ్రమ ఉండదు.
అట్లా ఇక్కడ ఈ మంత్రంలో మనకి ఆత్మ ఏవ అభూత్ అంటే అయి ఉండెను, కేవలం మరి ఈ సర్వాత్మన భావన కలిగి ఉన్నటువంటి విధానం. దీన్ని మన గతంలో చెప్పుకుంటూ 4వ సోపానముగా మనం చెప్పుకొచ్చినటువంటి విధానము. ఇది కేవలం శాస్త్రాధ్యయనం ద్వారా వచ్చేటువంటి భావన మాత్రం కాదు. ఎందుకంటే పరమాత్మ ఇక్కడ అనుపశ్యతి అనేటువంటి మాట ప్రధానంగా వాడుతూ ఉన్నారు. ఉపనిషత్కారులు అనుపశ్యతి అనేటువంటి మాట వాడుతూ సర్వభూత తత్ర కహ మోహ కహ శోక ఏకత్వం అనుపశ్యత అనేది గొప్ప విశేషం. ఇక్కడ ఏకత్వం అనుపశ్యత అనే ఏకత్వమును దర్శిస్తున్నటువంటి వాడు. అయితే లోకంలో ఎలాంటి భావన ఉందాయా అంటే అనేకత్వ భావన. ఏకత్వ భావన ఎవరికి లేదు, అనేకత్వ భావన. నానా రకాలుగా ఉన్నటువంటి దానినే మనం దర్శించే విధానంగా ప్రధానంగా ఉన్నాము. కాబట్టి ఏకత్వ భావన అనేటువంటిది చాలా అది గొప్ప విశేషము. అది రావటం అని చెప్పనంటే చాలా సాధన అనే దాంట్లో చేరి ఉన్నది. ఎంతో సాధన పటిమ ఉండాలి, నివృత్తి మార్గంలో పయనించాలి. తురియానుభవం, తురియము తురియాతీతము అని చెప్పిన పదాలు వాడుతూ ఉంటారు. పతంజలి భగవానులు కూడా ఈ విషయాలు చాలా చక్కగా చెప్పుకొస్తారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సవిశేష సమాధి, నిర్విశేష సమాధి, సబీజ సమాధి, నిర్బీజ సమాధి, యోగ తురియము తురియాతీతము, ప్రణవం ప్రణవాతీతము అనేది అక్కడ వచ్చేటువంటి యొక్క అంశములు. ఎవరైతే ధ్యానములో శ్వాస మనస్సు రెండు పూర్తిగా ఆగిపోయి ఉన్నటువంటి స్థితి ఏకత్వం అనుపశ్యత అనే దానికి అర్థం వస్తుంది. ఎక్కడైతే శ్వాస మనస్సు రెండు లయమై ఉండాలి అది. ఎందుకంటే శ్వాస అనేది స్థూల దేహం ధరించి వ్యవహరింపజేస్తూ ఉన్నది, మనస్సు అనేది సూక్ష్మ దేహాన్ని ధరించి వ్యవహరింపజేస్తూ ఉన్నది. స్థూల దేహాన్ని వ్యవహరింపజేసేది శ్వాస అయితే సూక్ష్మ దేహాన్ని వ్యవహరింపజేసేది మనస్సు. అందువల్ల ఈ రెండు యోగ సమాధిలో లైవ్ అనేటువంటి యొక్క స్థితి రెండు ఆగిపోవాలి. ఆ స్థితి ఏదైనా రాగలిగితే యోగ సమాధి స్థితిని పొందినటువంటి దానికి గుర్తు అన్నమాట. మేము ధ్యానం చేస్తూ ఉన్నామండి, మాకు లైవ్ అయిపోయింది, మేము స్వరూపానుభవాన్ని పొందేశాము అనేటువంటి విధాయకాలుగా కూడా మరి మనం అక్కడక్కడ వింటూ ఉంటాం. కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, వింటూ ఉంటాం. చాలా విధానాలలో ఈ ధ్యాన సంబంధ అంశాలలో సరైనటువంటి అవగాహన లేని కారణంగా ఏవో నాకు కనపడ్డాయి, చూశాను, యోగ సమాధి లైవ్ అయిపోయాను, తెలియకుండా పోయింది, అంత లైవ్ అయిపోయింది, ఆ స్థితిలోకి వెళ్ళిపోయాను అనేదిగా సాధారణంగా పదజాలాన్ని వాడుతూ ఉంటే మనం వింటూ ఉంటాము. కానీ శాస్త్రం మాత్రం చాలా స్పష్టముగా మనకి ఈ విషయాలని బోధిస్తూ ఉన్నది. భగవద్గీత కానీ ఇతర గ్రంథాలు కానీ యోగ సమాధిని గురించి చక్కగా వాళ్ళు చెప్పుకొస్తూ ఉన్నారు. మనో అనిలములు చలనము ఉడుగగాని గోచరము కాదు అని అమ్మవారు చెప్పే మాట. మనో అనిలము చలనము ఉడుగగాని, మనస్సు అనలము, అనిల అంటే వాయువు అన్నమాట. ఈ శ్వాస మనస్సు రెండు పూర్తిగా ఆగిపోయి ఉండుట అనేటువంటిది కలిగితేనే నీకు యోగ సమాధి గోచరము కాదు అనేది అమ్మవారు సీతారామాంజనేయులో చెబుతున్నటువంటి మాట. ఎందుకంటే రెండు ఆగటం వల్ల నీకు స్థూల దేహము జడమై ఉంటుంది, సూక్ష్మ దేహము జడమై ఉంటుంది అన్నమాట. కాబట్టి సూక్ష్మ దేహం అనేది నడవాలని చెప్పనంటే మనస్సు ఉండాలి. దశేంద్రియాధ్యక్షం మనః అన్నారు వేదాంత పంచదశలో. దశేంద్రియాధ్యక్షం మనః, దశేంద్రియాలకు అధ్యక్షుడు మనస్సు అన్నారు. మనస్సు లేకపోతే దశేంద్రియాలు పడుకోవాల్సిందే, ఏం పనిచేసే అవకాశాలు. ఈ దశేంద్రియములు మనస్సు పనిచేయకపోతే సూక్ష్మదేహ వ్యవహారమే లేదేక. కాబట్టి ఈ ప్రకారంగా సూక్ష్మదేహ వ్యవహారం ఉండాలని చెప్పనంటే మనస్సు ప్రధానంగా ఉండాలి. అటనే స్థూలదేహ సంబంధ అవయవ సముదాయ వ్యవహారం అంతా ఉండాలంటే శ్వాస ఉండాలి.
కాబట్టి ఈ స్థూల దేహం జడం, సూక్ష్మ దేహం జడం రెండు కూడా కదలికలు లేకుండా ఉండాలని చెప్పానంటే అటు శ్వాస పూర్తిగా ఆగిపోయి ఉండాలి అని, మనస్సు పూర్తిగా ఆగిపోయి ఉండాలి అనేటువంటి మాట యోగ సమాధి విషయంలో మహాత్ములు చెప్పేటువంటి విషయం. ఆ రెండు కూడా ఆగిన స్థితి అనుభవంలోకి ఏమన్నా వచ్చిందేమో చూసుకోవాల్సి ఉంటుంది. అలాంటి అనుభవం కలిగితేనే యోగ సమాధి సంబంధ అంశము అని చెప్పి అంటూ ఉన్నారు. భగవద్గీతలో కూడా మరి భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య సహాతం పరం పురుషం ఉపయేతి. భ్రువోరు మధ్యే ప్రాణం ఆవేశ్య అని పరమాత్మ అంటున్నమాట. ఆ భృగుటి మధ్యంలో ప్రాణవాయువు ప్రవేశింపబడుతుందని చెప్పేసి అని, ఆ ప్రాణవాయువుతో పాటు మనస్సు కూడా దాంతో ఉంటుంది కాబట్టి రెండు లయమైపోయి ఉంటాయి అని చెప్పి, ఆ ప్రకారంగా సుషుమ్న యందు మోక్షద్వారమునందు శ్వాస మనస్సు రెండు లయమై ఉండుట అనేటువంటిది ఏర్పడ్డప్పుడు తం పరం పురుషం, అట్టివాడు పరం పురుషుని ఉపయేతి పొందుతున్నాడు అని పరమాత్మ స్పష్టముగా చెప్పినటువంటి విధానం అన్నమాట. సన్మనఃపవనముల్ చంచలింపకయుండు అని రాముడు అమనస్సు యోగంలో ఓ సందర్భంలో చెప్తారు. సన్మనఃపవనముల్ చంచలింపకయుండు. సన్మనః పవనం, పవనం అంటే గాలి, శ్వాస అన్నమాట, ఊపిరి. రెండు పూర్తిగా ఆగిపోతాయనేటువంటి మాట అమ్మవారు చెప్పడమే కాదు, అమనస్కు యోగంలో స్వామివారు కూడా అదే విషయాన్ని ప్రస్తావించటం జరుగుతుంది. భగవద్గీతలో అట్లనే ఇతర గ్రంథాలలో అన్నిట్లలో కూడా మీకు ఆ రెండు కూడా ఆగినటువంటి స్థితి రావాలని చెప్పేసి అనే మాట చెబుతూ ఉన్నారు. అలాంటి ఆ స్థితి అనేది రాగలిగితే వారు యోగ సమాధి స్థితిని పొందినట్లు అనేటువంటి యొక్క భావన. అది ఇవి కొంచెం బాగా లోతుగా ఉండేటువంటి యొక్క అంశాలను మంచిగా అధ్యయనం చేసుకుని వాటిను అవగాహన చేసుకున్నట్లయితేనే మనం పొరపడకుండా ఆ యొక్క స్థితిని పొందామో పొందలేదనేటువంటి విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించుకోవచ్చు అన్నమాట. సన్మనఃపవనముల్ చంచలింపకయుండు. ఈ మనస్సు శ్వాస రెండు ఆగిపోయి ఉన్నటువంటి విధానం అనే దానికి కొంత వివరణాత్మకముగా మనం కొంచెం ఇంకా అర్థమయ్యేట్లుగా చెప్పుకోవాల్సి వస్తే, భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకం మనం తీసుకున్నట్లయితే మనం దాని ద్వారా ఇంకా క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. భూమిరాపో అనలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతి యమ్మే భిన్న ప్రకృతి అష్టద అని పరమాత్మ చెప్పాడు. అష్టద 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి, ఇవి అష్ట ప్రకృతులు అన్నారు. దీన్నే అష్ట ఆవరణములు అని కూడా చెప్పేటువంటి మాట. ఎందుకంటే శుద్ధ బ్రహ్మమును తీసుకున్నట్లయితే శుద్ధ బ్రహ్మము, శవల బ్రహ్మము, అవ్యక్తతత్వము, అహంకారతత్వము, మహత్తత్వము, అహంకారతత్వము, ఆకాశము, వాయు, అగ్ని, జలము, ఆకాశము, వాయు, అగ్ని, జలము, పృథివీ, ఇవి క్రమంగా జాలువారినటువంటి యొక్క అంశములు. ఇది మనకు తైత్రీయంలో కూడా ఏ తస్మాదాత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయో అగ్నే ఆపహ అద్య పృథివ్యాం వసదయ అని కూడా తైత్రీయునందు మనకి వచ్చేటువంటి అంశము. సాంఖ్యులైతే భగవద్గీతలో చెప్పిన అంశాన్ని ప్రస్తావిస్తూ సాంఖ్యులు కూడా శుద్ధాత్ శవలమభూత్ శవలాదైవ్యక్త అవ్యక్తాన్ మహతో అహంకారాత్ పంచతన్మాత్రేభ్యో పంచమహాభూతాని అని ఈ ప్రకారం క్రమం అనేది వాళ్ళు మనకి అందిస్తూ ఉన్నటువంటిది. ఈ విధముగా అష్టద 8 విధములుగా ఉన్నటువంటి ప్రకృతి అనేది బ్రహ్మమునకు ఆవరణములుగా ఉన్నాయనేటువంటి మాట. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతి వ్యవహారంగా చూసినట్లయితే అది వ్యవహార హేతువుగా ఉన్నది. అందరికీ కూడా దాంతో కలిసి జీవనం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. దాంతో సమస్త జీవులన్నీ కూడా చెప్పినటువంటి 8 విధములుగా ఉన్న ప్రకృతితో సంబంధం పడి అన్ని జీవుల్లో కూడా తమ వ్యవహారం చేసుకుంటూ ఉన్నాయి, తమ జీవనాలను కొనసాగించుకుంటూ ఉన్నాయి. అన్ని ప్రాణులు వాటి జీవనములు ఉన్నాయని చెప్పానంటే
ఈ అష్ట ప్రకృతులు అనబడేటువంటి వాటితో సంబంధం పడి వాటి జీవితాలని గడుపుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. 8 విధములుగా ఉన్నటువంటి యొక్క ప్రకృతిని వీడి ఈ విశ్వంలో ఏ ప్రాణి తన జీవన విధానం చేసే అవకాశం లేదు. అనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఇవి లేకుండా వ్యవహారం చేస్తారా? ఇవి లేకుండా జీవనం చేసుకునే అవకాశం ఉంటుందా? కనుక అన్ని జీవులు కూడా ఈ పంచభూతములు, ఆ పైన ఉన్నటువంటి అహంకార తత్వము, మహత్తత్వము, అవ్యక్తతత్వం అనబడేటువంటి వాటితో సంబంధం పడే అన్ని జీవులు కూడా మరి ఈ జీవన విధానం కొనసాగించుకుంటూ ఉన్నాయి. సృష్టి ఆది నుంచి లేదా జీవుల యొక్క ఆవిర్భావం అయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అన్ని జీవులు వీటితోనే సంబంధం పడి అనేక జన్మలు పొందుతూ వాటి జీవనములు కొనసాగించుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక రాబోయే కాలంలో కూడా మనం వీటితోనే సంబంధం పడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఇంతటితో మన కథ ముగిసిందేమి లేదు. మన యొక్క ఆరంభానికి అంతం అనేది ఏమి లేదు, కొనసాగే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే నా చెప్పుకున్నట్లుగా ఎక్కడైతే మనస్సు, శ్వాస రెండు పూర్తిగా బ్రహ్మంలో విలీనమై ఉండే స్థితి ఏర్పడుతుందో ఆనాడు తప్ప మిగతా విధాయకాలన్నీ కూడా మరి కర్మవాసనలతో సంబంధం పడి అనేక శరీరాలు ధరించడానికే అన్ని జీవులు సిద్ధంగా ఉన్నాయి. ఇక రాబోయేటువంటి యుగాల పర్యంతం వరకు ఈ ప్రయాణం అనేది కొనసాగుతుంది. ప్రయాణాలకు ఎలాంటి యొక్క ఢోకా లేకుండా అపరిహార్యార్థే తప్పింపశక్యం కాని విధానాల నుంచి ఈ జీవులు తమ యొక్క బతుకులు ఈ పంచభూతములకు అష్టావరణములతో, అష్ట ప్రకృతులతో కొనసాగించుకునేటువంటి విధానాలుగానే ఉన్నాయి. ఇవి అష్ట ప్రకృతులు ఎందుకన్నాము అంటే జీవులు వాటి యొక్క ఆశ్రయం ద్వారా వాటి జీవనములు కొనసాగించుకోవడానికి యోగ్యములుగా ఉన్నాయి కాబట్టి అష్ట ప్రకృతులు అనేటువంటి మాట. అష్ట ఆవరణములు అనే అంశం ఎప్పుడు వస్తుందని చెప్పానంటే ఎవరు నివృత్తి మార్గం వైపుకు ప్రయాణాన్ని ఆరంభం చేస్తారో, బ్రహ్మప్రాప్తిని పొందాలనే అపేక్ష కలిగి ఉంటారో వాళ్ళ విషయంలో ఇవి అష్ట ఆవరణాలుగా ఉంటాయి. కానీ ప్రవృత్తి మార్గం వైపుగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి వారికి అష్ట ప్రకృతులు వీళ్ళకి సహాయంగా ఉంటాయి. అవి అలరిస్తాయి, ఆదరిస్తాయి, అనేక దేహాలను ప్రసాదిస్తాయి. పంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశముననొకవేళ వర్తించు దీపించు దరి అయిన ఒకవేళ తొలగిపోవని భాగవతం చెబుతున్నమాట. పాంచభౌతికమైన భవనంబు దేహంబు పురుషుండు దీనిలో పూర్వకర్మ వశమున ఒకవేళ వర్తించు. పూర్వకర్మ వశమున గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ అనుసరించి పంచభూతాత్మిక ఈ శరీరాలలో నివాసాలని ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. మూన్నాళ్ళ ముచ్చట అన్నట్లుగా బాల్య యవన వృద్ధాప్యములు అనబడేటువంటి 3 నాళ్ళు గడుపుకొని తిరిగి మరలా ప్రయాణాలు చేసే విధానముగా అందరూ చేరి ఉన్నారు. కొంతమంది అయితే ఎక్కడలే అబ్బా ఈ 3 దశలు పోవాలా అనేటువంటి ఉద్దేశంతో బాల్యంలోనే దేహాలు సాలించి వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది యవన దశలోకి రాగానే ఇంకెందుకు వృద్ధాప్యం, దానివల్ల ఏం ఉపయోగం, అది ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, దాన్ని పొందినా ఒకటే, పొందబోయినా ఒకటే, దాన్ని పొంది ఏం చేయాలి, జీవితం అంతా దుర్భరం అయిపోతుంది అన్న ఉద్దేశంతో యవనం నుంచే తమ యొక్క ప్రయాణం నిష్క్రమణ చేసుకుని వెళ్ళిపోయే జీవుల కొంతమంది విశ్వంలో ఉంటాయి. కొంతమంది అయితే వచ్చాం కదా ఎందుకు ఇంకా 2 అనుభవించాం, 3ది కూడా సవి చూస్తే పోతుందనే ఉద్దేశంతో వృద్ధాప్యం కూడా పూర్ణంగా సవి చూసి వాళ్ళ చేత వీళ్ళ చేత సేవలు చేయించుకుని చివరికి అసువులు బాసి వెళ్ళిపోయే పరిస్థితి. ఈ ప్రకారంగా 3 నాళ్ళ ముసటగా 3 అవస్థలతో 3 దశలతో ఈ దేహములను ధరించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితే ప్రస్తుతం అందరి యందు కూడా కలిగి ఉన్నటువంటి విధానం. కాబట్టి ఈ ప్రకారంగా పోయే వాళ్ళు మళ్ళీ తిరిగి రావటం ఉంటుంది, వచ్చిన వాళ్ళు తిరిగి మళ్ళీ పోవటం ఉంటుంది.
కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి, తథా ప్రకారంగా దేహాంతర ప్రాప్తి, మళ్ళా దేహాన్ని పొందటము, ఆ దేహం వదలటం, ఇంకో దేహాన్ని పొందటం, ఆ దేహం వదలటం, ఇది కొత్తతనమేమి కాదు. అందరికీ కూడా బాగా అలవాటైపోయి ఉన్న వ్యవహారం. వెన్నతో పెట్టిన విద్యలాగా, గోరుముద్దలు తినిపించే విద్యలాగా అలవాటైపోయి ఉంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ప్రవృత్తి మార్గాన్ని అపేక్షించిన వాళ్ళు, ప్రవృత్తి మార్గంలో పోవాలనేటువంటి కోరిక ఉన్నటువంటి వారు, కామాత్మాన స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళం అనే కర్మలు, క్రియలు, యజ్ఞములు, యాగములు, పూజలు, వ్రతములు అవి ఇవి అన్ని రకాలుగా చేసి మళ్ళా రాబోయే జన్మలలో కొత్త కొత్త దేహాలు, ఉన్నత దేహాలు పొందాలన్న అపేక్షతో ఉన్నటువంటి వారికి ఈ ప్రకృతి అనేది సహకారంగా ఉంటుంది, సహాయంగా ఉంటుంది. కనుక వాళ్ళ విషయంలో ఇవి అష్ట ప్రకృతులు అనేటువంటి విషయంగా ఈ భవసాగరాన్ని అపేక్షించి తమ తమ ప్రయాణములు కొనసాగించుకోవాలనే అపేక్షతో పోయేటువంటి వారికి ఇవి అష్ట ప్రకృతులుగా సహకారముగా ఉన్నటువంటి విధానము. ఇవి ఇక నివృత్తి మార్గం వైపుకు మరలిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మహానుభావులు, పుణ్యాత్ములు. గురువుల యొక్క ఆజ్ఞను శిరస వహించి ఇక వాళ్ళు బ్రహ్మం వద్దకు పోవాలి, ఇక నా స్వస్వరూపంలో చేరిపోవాలి, ఇక ఈ పుట్టుకలు, ఈ భవసాగరాలు ఈదలేక ఈదే పరిస్థితి లేకుండా పోవాలనేటువంటి భావన కొద్ది మందిలో ఏర్పడుతుంది. ఆ ప్రకారం ఏర్పడ్డటువంటి వారికి ఈ 8 కూడా అష్ట ఆవరణములుగా ఉంటాయి. ఎందుకంటే బ్రహ్మము పైన ఉన్నది కాబట్టి, పైన ఉంటాము అంటే చాలా సూక్ష్మాది సూక్ష్మంగా ఉండటం అనేది పైన, బాగా స్థూలం అయిపోవటము అది బయట అని చెప్పి అర్థం వస్తుంది. ఈ ప్రకారంగా పృథివీ స్థూల పదార్థము, దానికంటే సూక్ష్మంగా ఉండే జలము కాబట్టి అది సూక్ష్మం అవుతుంది లోపల అని. జలము కంటే అగ్ని ఇంకా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అది లోపల అని చెప్పని. అగ్ని కంటే వాయువు ఇంకా సూక్ష్మముగా ఉంటుంది కాబట్టి అది లోపల అని చెప్పని. ఇక వాయువు కంటే ఆకాశం ఇంకా సూక్ష్మంగా ఉంటుంది కాబట్టి అది లోపల. ఎందుకంటే లోపల అని చెప్పి అన్నాము అంటే ఇక వాటిల్లో సూక్ష్మత్వం వస్తుంది. మీకు చూస్తే పృథివీ అనేది మీకు కంటి కనబడుతుంది, జలం కూడా కంటికి గోచరిస్తుంది, సూక్ష్మంగా ఉంటుంది. అగ్ని కూడా కంటి కనబడుతుంది, ఇంకా సూక్ష్మంగా ఉంటుంది. ఇంకా లోపలికి పోతే వాయువు కనపడదు, ఇంకా పైకి పోతే ఆకాశం కనపడదు. ఒకవేళ వాయువును దేహం ద్వారా స్పృశించుకున్నా, ఆకాశాన్ని ఖాళీ భాగముగా భావించుకున్నా, ఇంకా కనుక లోనకు పోతే అహంకార తత్వం అసలు కానరాదు, సూక్ష్మంగా ఉన్నది. అహంకార తత్వం కంటే మహత్తత్వం ఇంకా సూక్ష్మంగా ఉంది, అది కానరాదు. ఈ మహత్తత్వం కంటే అవ్యక్త తత్వం ఇంకా సూక్ష్మం, అది ఇంకా కానరాదు. అవ్యక్త తత్వం కంటే శవల బ్రహ్మం ఇంకా సూక్ష్మం, ఇంకా లోపల ఎక్కడో ఉన్న అంశం, అది కానరాదు. ఈ శవల బ్రహ్మం కంటే శుద్ధ బ్రహ్మం, అది ఇంకా లోపల అన్నారు, సూక్ష్మంగా అన్నారు. ఈ ప్రకారంగా దాని మీద స్థూలంగా వచ్చి ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా అష్ట ఆవరణములు అని అంటారు. అష్ట ఆవరణాలని దాటుకుంటూ పోగలగాలి. ఇదొక మహా పెద్ద ప్రయాణము, మహాప్రస్థానము అన్నారు ధర్మరాజుల వారు. మహాప్రస్థానాన్ని అవలంబించినట్లుగా ఆ మహాప్రస్థానంలో తను అనుగమించేటువంటి తన సోదరులు పత్ని రాలేక మధ్యలో జారిపోయి పడిపోయినట్లుగా, అసువులు బాసిపోయినట్లుగా ఇదొక మహాప్రస్థానం అనేటువంటి ధ్యానము. దీంట్లో కూడా ఇంతకాలం నీతో పాటు ప్రయాణం చేస్తున్నటువంటి అనాత్మ సంబంధమై ఉన్నటువంటివన్నీ కూడా ఒకటొకటే రాలి కింద పడతాయి. ఎంతో కాలంగా, ఎన్నో జన్మలుగా, ఎన్నో యుగాలుగా ఈ జీవునితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి లోన సూక్ష్మ దేహంలో చేరి ఉన్నటువంటి 19 ముఖాలు, 19 తత్వాలు, ఇవన్నీ కూడా అనాదిగా జీవుడితో పాటు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఇవి మహాప్రస్థానం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, అనగా ఆ యొక్క బ్రహ్మం వైపుకు ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక్కడొక్కటే పడిపోయేటువంటి పరిస్థితి. దీన్నే మహాప్రస్థానము అని, మోక్షధామం చేరుకోవడం అని చెప్పనే మాట. ఈ అష్ట ఆవరణాలు ఈ రూపకంగా సాధకులు అధిరోహించాలి.
కాబట్టి మేము ధ్యానంలో ఉన్నాం, యోగ సమాధిని పొందాం, బ్రహ్మం లీనమైపోయాం అనేటువంటి విషయముగా గమనించినట్లయితే, మరి బ్రహ్మమును పొందే విషయంలో మనం చూసినట్లయితే ధ్యానములో ఉన్నప్పుడు పృథివీ అంశం ఆవరణం జడం కావాలి, అంటే జలము యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆవరణం అది జడం కావాలి, అగ్ని సంబంధమై ఉన్నటువంటి యొక్క ఆవరణం అది జడం కావాలి, వాయువు యొక్క సంబంధమై ఉన్నటువంటి ఆవరణం అది జడం కావాలి. ఎట్లా జడం అవుతాయని చెప్పనంటే అవి నీలో ఈ యొక్క వెష్టిలో ఉన్నటువంటి ఆవరణాలుగా ఉన్నటువంటివి. ఇవి పనిచేస్తున్నంత వరకు, ఈ అష్టావరణములు పనిచేస్తూ ఉన్నంత వరకు నీకు స్వరూపం అనేది తెలియబడదు. అది మీకు ఇదే మాట భగవద్గీతలో స్వామివారు చెప్పుకొస్తారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధేహే పరతస్తు సహ అన్నారు. ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః, విషయముల తర్వాత ఇంద్రియములు, ఇంద్రియముల తర్వాత మనస్సు, మనస్సు తర్వాత బుద్ధి, యో బుద్ధేహే పరతస్తు సహా, ఆ బుద్ధి కూడా దాటితేనే నీకు ఆ స్వరూపానుభవం కలిగే అవకాశం. గీతలో చాలా స్పష్టంగా ఉంటాయి మాటలు, ఒక్కొక్క దాన్ని బాగా చూడగలిగితే చాలా మనకి అని గోచరించే అవకాశం ఉంటుందన్నమాట. సర్వద్వారాన్ని సంయమ్య అని ఒకసారి చెప్పాడు, అన్ని ద్వారాలను మూసేయి అని చెప్పని అంటాడు. సర్వేంద్రియాన్ని సంయమ్య అని మరొకసాట, సర్వేంద్రియాన్ని సర్వేంద్రియములను సంయమ్య నియమించు అన్నాడు. సంనియమ్య ఇంద్రియ గ్రామం మరొకసారి చెప్పాడు, సంనియమ్య నియమించు ఇంద్రియ గ్రామం, గ్రామం అన్నాడు సమూహం అన్నమాట. ఇదే మనకు వచ్చేటువంటి అంశం భగవద్గీతలో. కాబట్టి ప్రకారంగా ఎప్పుడైతే నీవు నీ యొక్క మనస్సుని హంస యొక్క ఆశ్రయం ద్వారా ఈ నివృత్తి వైపుకు ప్రయాణాన్ని ప్రారంభించావో అర్థం. ఏనాడు నీ ప్రయాణం హంసతో చేరి ఇక ప్రయాణం ఆరంభించినప్పుడు ఒక్కొక్క ఆవరణం నీలో జడమయ్యేటువంటి విషయాన్ని స్పష్టముగా చూసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు చూసుకోవచ్చు. ఇలాంటి అనుభవం కలిగిందా లేదా అనేది ఒకసారి చూసుకుంటే చాలు. బ్రహ్మ అనుభవాన్ని పొందానో పొందలేదు తర్వాత అర్థం అవుతుంది. అందువల్ల ఈ ప్రకారంగా మనసు అనేది ముఖ్యంగా హంస యొక్క ఆశ్రయంలో పెట్టడము అనేది ఇక నివృత్తి మార్గానికి అంకురార్పణం. ఈ ప్రకారంగా మనస్సు ఎప్పుడైతే శ్వాస మీదకు పోయి కూర్చున్నదో, శ్వాసతో కలిసి ప్రయాణం ఆరంభం చేసిందో, ఎందుకంటే ఇంతకాలంగా దానికి అలవాటు లేదు. శ్వాసతో కలిసి ప్రయాణం చేసే విధానం మనస్సుకి ఏనాడూ లేదు. దానికి ఉన్న అలవాటు ఏంటంటే నేత్రేంద్రియంతో కలిసి ప్రయాణం చేయటం, దృశ్యాలు చూస్తాం, శ్రోత్రేంద్రియం ద్వారా చోత్రేంద్రియంతో సంబంధం పడి ప్రయాణం చేయటం, శబ్దాలు అవి తెలుసుకోవటం, చక్షువేంద్రియంతో సంబంధం పడి ప్రయాణం చేయటం, ఈ షడ్రసాలను చక్కగా ఆస్వాదించటం. ఈ విధంగా ఉన్నటువంటి సంబంధం మనసుకి ఎంతకాలంగా ఉందా అంటే దీనికి చెప్పే అవకాశం ఉంది. అనాదిగా ఎప్పటి నుంచి మన జన్మలు ఆరంభం అయ్యాయో, ఎన్ని యుగాల నుంచి ఆరంభం అయ్యాయో, ఈనాటికి కూడా మనకి ఇదే పరిస్థితి అన్నమాట. కాబట్టి ఆ మనసు అనే దానికి ఉన్నటువంటి సంబంధాలు ఇవి. కానీ ఏనాడు కూడా శ్వాసతో సంబంధం పడే పరిస్థితి వానికి తెలియదు. ముఖ్యంగా గురువు చెప్పందే తెలియదు, ఎప్పుడు పెట్టలేదు. కనుక గురువు అనుగ్రహముతో బ్రహ్మోపదేశాన్ని పొందినటువంటి వాడై ఇక మనస్సుని హంసతో కలిపి ప్రయాణం చేసేటువంటి సాధనాంశాన్ని అంకురార్పణం చేస్తాడు. ఇక చేసిన పూట నుంచి ఇక ఇతడు ఈ అష్ట ఆవరణాలని దాటడం అనేటువంటి విషయం ఆరంభమవుతుంది. ఎప్పుడైతే మనస్సు సంకల్పాల నుంచి పూర్తిగా విడబడి హంసతో మమేకమై హంసలోనే లీనమైపోవటం. ఎందుకంటే హంస అనేది వాయువాంశమే, మనస్సు వాయువాంశమే, రెండు వాయువులు మిళితమైపోయాయి.
ఆ విధముగా రెండూ కూడా పెనవేసుకుని ఇక లోనికి ప్రయాణం కొనసాగించే విధానం. ఎందుకు లోనికి పోయే ప్రయాణం అంటే శ్వాస లోపలికి పోతుంది కదా, ఆ శ్వాస అనేది లోపల నుంచే బయటకు వచ్చింది. లోపల నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఇక అది లోపలికే ప్రయాణం చేస్తుంది. ఇది ఒక విధానం, అద్భుతమై ఉన్నటువంటి విధానము. కాబట్టి శ్వాస అనేది ఆగదు. కానీ మనసుతో కనుక మిళితం చేశాము అని చెప్పనంటే ఇక అది ఆగటం అనేటువంటిది దానికి వచ్చేస్తుంది. శ్వాసతో మనసు మిళితమైనప్పుడు ఇక శ్వాస ఆగటం అనేటువంటి విషయం దానికి వచ్చేస్తుంది అన్నమాట. కారణం ఏంటంటే ఇక మనస్సులో ఆలోచన సంబంధమై ఉన్న వ్యవహారం లేదు. కాబట్టి ఆలోచన సంబంధమై ఉన్న వ్యవహారం లేదు కాబట్టి ఇక శ్వాస కూడా తన గమనాన్ని తగ్గించుకోవడం అనేటువంటి అంశం వస్తుంది. సరే, ఈ రూపకంగా ఉన్నటువంటి విధానం కాబట్టి ఎవరైనా బ్రహ్మమును పొందటానికి సులభోపాయం ఏర్పడిందన్నమాట. దీని ద్వారా బ్రహ్మమును పొందటానికి సులభోపాయం ఏర్పడింది. ఎందుకంటే బ్రహ్మము నుండి పుట్టి వచ్చేటువంటి శ్వాస కనుక ఆ శ్వాసతో ఎప్పుడైతే మనసు అనేది స్నేహబంధాన్ని పెంచుకున్నదో, తన ఆలోచనలు పూర్తిగా విడిచిపెట్టేసిందో, ఇక ఆ శ్వాస పరమాత్మ వైపుకి ప్రయాణం కావటం అనేటువంటిది ఆరంభమవుతుంది. దీన్ని పరమాత్మ భగవద్గీతలో ప్రయాణకాలే అనే మాట పరమాత్మ వాడాడు. దాని ప్రయాణ కాలము అంటారు. ఎందుకంటే పరము నుంచి వచ్చేటువంటి ఆ శ్వాస మనస అచలేన మనస్సుని నిశ్చలం చేయటంతో ఇక ఆ శ్వాస కూడా పరమాత్మ వైపుకి బ్రహ్మం వైపుకి ప్రయాణమును ప్రారంభించుకుంటుంది. ఇలాంటి ఈ విధానం స్వతసిద్ధముగా స్వాభావికముగా భగవంతుడు ఏర్పాటు చేసి ఉండబట్టి సాధకులు బ్రహ్మమునందు లీనమవ్వటానికి అవకాశం ఏర్పడింది. లేకుంటే పోయే అవకాశాలు లేవు. ఎట్లా పోతావు? పోయే అవకాశాలు లేవు. ఏమన్నా పోవాలంటే చెవి ద్వారా బయటికి పోయి శబ్దాలు వినవచ్చు, కంటి ద్వారా బయటికి పోయి దృశ్యాలు చూడవచ్చు, నాలుక ద్వారా బయటికి పోయి రసాలు ఆస్వాదించవచ్చు. ఇదే నీకు ఉన్నటువంటి అవకాశాలు. కానీ ఆ బ్రహ్మమును ఇంద్రియ అగోచరమై ఉన్నటువంటి అష్ట ఆవరణాలకు అతీతమై ఉన్నటువంటి స్వరూపాన్ని చేరుకోవాలని చెప్పనంటే ఇది ఒక చక్కటి అద్భుతమై ఉన్నటువంటి యొక్క ప్రక్రియా విధానాన్ని సర్వేశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. దాన్ని మహాత్ములు కనుగొన్నారు. ఆ మార్గం ఉండగా మహాత్ములు ప్రయాణం చేశారు కాబట్టే వాళ్ళు ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ లభంతే బ్రహ్మ నిర్వాణం అనేటువంటి విధానం ఎట్లా రాగలిగింది అని చెప్పనంటే శ్వాస యొక్క ఆశ్రయం ద్వారానే. మనకు ఆశ్రయాన్ని పొందే విధానాలు మన దేహంలో సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలు లేదా ఈ యొక్క ప్రాణశక్తి అనేటువంటి తప్ప ఇంకా మనస్సుకు ఆశ్రయం పొందే అవకాశాలు ఇంకేమున్నాయి దీంట్లో? ఇంకా ఏమి జ్ఞానేంద్రియాలతో సంబంధం పడే విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఇక కర్మేంద్రియములు వాక్కుతో సంబంధం పడుతుంది, మాట్లాడుతుంది, చేతులతో సంబంధం పడుతుంది, ఇస్తుంది, పుచ్చుకుంటుంది, పాదముతో సంబంధం పడుతుంది, రావటం పోవటం చేస్తుంది, గుహ్యముతో సంబంధం పడుతుంది, విసర్జిస్తుంది, సంతోషపడుతుంది, ఆనందపడుతుంది. ఈ ప్రకారంగా ఇది మనసుకు ఉన్నటువంటి ఆశ్రయాలు ముఖ్య ఆశ్రయాలుగా ఇవే ఉన్నాయన్నమాట. కానీ అద్భుతమై ఉన్నటువంటి విధానం ఏంటంటే హంస యొక్క ఆశ్రయాన్ని పొందినట్లయితే దాని ద్వారా పారమార్థికమై ఉన్నటువంటి బ్రహ్మమును పొందడం అనేటువంటి యొక్క ప్రక్రియను సర్వేశ్వరుడు మన యందు ఏర్పాటు చేసి ఉన్నాడు. అది అందరికీ తెలియదు. ఆ యొక్క మార్గాన్ని అవలంబించి పోయి వచ్చినటువంటి వారికి మాత్రమే అది తెలిసి ఉంటుంది. వారు చెప్తేనే మనం ఆ యొక్క మార్గంలో పోవటం అనేటువంటిది ప్రయాణం ఆరంభం చేసుకోవటం అవుతుంది. చాలా గమనించాల్సినటువంటి యొక్క అంశము. కనుక ఈ ప్రకారముగా శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందేటువంటి విధానం భగవంతుడు ఏర్పాటు చేసి ఉండకపోతే
సర్వేశ్వరుడు ఏర్పాటు చేసి ఉండకపోతే మనకు పోయే అవకాశాలు లేవు. ఆయన ఏర్పాటు చేసినటువంటి విధానాలే. ఒకవేళ మనం లోన ఉన్నటువంటి యొక్క వీడు ఇటు బయటికి పోవాలని చెప్పి అన్నా కానీ ఆ బయటికి పోవటానికి గల విధానములుగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ద్వారములు, నేత్ర ద్వారం మనం ఏర్పాటు చేసుకోవాలా, ఆయన ఏర్పాటు చేసిందే. శ్రోత్ర ద్వారం మనం ఏర్పాటు చేసుకోవాలా, ఆయన ఏర్పాటు చేసిందే. జిహ్వ ద్వారం మనం ఏర్పాటు చేసుకోవాలా, ఆయన ఏర్పాటు చేసిందే. ఆయన ఏర్పాటు చేయబట్టే మనం బయటకు పోవటానికి గల అవకాశం ఏర్పడింది. ఏర్పాటు చేసి ఉండకుండా పోతారా? నువ్వు ఏర్పాటు చేసుకుంటావా? నువ్వు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయా? కాబట్టి గమనించండి, ఇవన్నీ కూడా సర్వేశ్వరుడు చక్కగా బయటికి పోవాలనబడేటువంటి యొక్క వాళ్లకు ఏర్పాటు చేసి ఉన్నటువంటి ద్వారములు ఇవన్నీ కూడా. కనుక ఈ ప్రకారంగా అందరూ కూడా మరి నేత్రం ద్వారా బయటికి పోయే విధానము, శ్రోత్రం ద్వారా బయటికి పోయే విధానము, అట్లనే జిహ్వ ద్వారా రసాలు, రుచులు, ఎన్నో రుచులు ఉన్నటువంటి విధానంగా ఆస్వాదించే విధానముగా బయటకు పోవటానికి ఆయన ఏర్పాటు చేసినటువంటి ద్వారములుగా తెలుసుకొనవలసింది. మనముగా ఏర్పాటు చేసుకున్నటువంటి ఏమి కావు. అట్లా వాక్కు ద్వారా బయట శబ్దములుగా వ్యవహారం చేసుకోవటానికి ఆయన ఏర్పాటు చేసిన అంశాన్ని మనం వాడుకుంటూ ఉన్నాం. ఆ ప్రకారంగా పదార్థములు ఇవ్వటం, పుచ్చుకోవటం అనే నిర్వాణాత్మకములో హస్తములు ఏర్పాటు చేయడం కారణంగానే మనకి ఆ యొక్క ప్రక్రియ చేసే అవకాశం ఏర్పడింది. ఇహమునందు వ్యవహారం ఇదంతా కూడా. అటనే పాదమునందు కూడా గమనాగమనం చేయగలిగేటువంటి విధానముగా ఆయన ఏర్పాటు చేశాడు. కాబట్టే రాకపోకలు కొనసాగించుకుంటూ మనం వ్యవహారం చేసుకుంటూ ఉన్నాం. అట్లా గుహ్యమునందు కూడా రసవత్తమైనటువంటి యొక్క ప్రక్రియా విధానం ఏర్పాటు చేశాడు. కాబట్టి దాని ద్వారా పురుషులు స్త్రీలు సంతోషపడుతూ ఉన్నారు. తన యొక్క భవిష్యత్తు మార్గానుగా సంతానాన్ని ఏర్పాటు చేసుకునే విధానాలుగా సర్వేశ్వరుడు ఏర్పాటు చేసిన అంశముగానే దాన్ని వ్యవహారములో వాడుకుంటూ ఉన్నారు. భవిష్యత్ కాలములో సంతతిని ఏర్పాటు చేసుకుని తన జీవితాలకు ఆధారంగా చేసుకుంటూ ఉన్నటువంటి యొక్క అంశము. ఇదంతా వ్యవహారముగా ఉన్నటువంటి విధానాలుగా ఏర్పాటు చేసిన విధానము. అదే ప్రకారముగా పరమార్థమగు బ్రహ్మమును పొందటానికి అవకాశముగా ఉండేటువంటి విధానముగా సర్వేశ్వరుడు హంస యొక్క ఆశ్రయం ద్వారా మనస్సు ఆశ్రయం పొందినట్లయితే నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి పారమార్థికమగు బ్రహ్మమును పొందే విధానముగా ఆయనే ఆ యొక్క మోక్షద్వారము కూడా ఏర్పాటు చేసినటువంటి స్థితి. కనుక బహిర్ద్వారములు కానీ లోపల ద్వారము కానీ, లోపల ద్వారం ఒకటే, బయటి ద్వారములు అనేకం. ఈ మాటే పరమాత్మ గీతలో బోధించాడు. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురు నందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయినాం. వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయ మహాత్ముల ద్వారా ఉపదేశమును గావించుకుని నివృత్తి మార్గంలో ప్రయాణం చేయటం వ్యవసాయము అంటారు. అంటే వ్యవసాయం అంటే ప్రయత్నం అని చెప్పి అర్థం. వ్యవసాయము అని చెప్పనంటే ఏదో పొలం దున్నటం అని చెప్పి అనుకుంటూ ఉంటాం, అది ప్రయత్నమే. రైతు ఆ నాగలి భూమినందు పెట్టి బాగా దున్ని కదా, చదును చేసి దాంట్లో విత్తనం నాటి ఆ ఫలాన్ని పొందుతూ ఉన్నది. అది ఒక ప్రయత్నం, అది వ్యవసాయము అన్నారు. అట్లాగా పారమార్థికమగు బ్రహ్మ ఫలితాన్ని, బ్రహ్మము యొక్క ప్రయోజనాన్ని పొందటానికి కూడా యొక్క సాధకులకి ఉన్నటువంటిది ఏక ఏవ ఒకే ఒక్క మార్గము అన్నాడు పరమాత్మ. ఏకేహ ఏక ఇహ ఈ లోకములో ఏక ఒక్కటే ద్వారము, అదే నివృత్తి మార్గ ద్వారము. బహుశాఖాహి అనంతాః బుద్ధయః అవ్యవసాయినాం. ఎవరికైతే మోక్ష ప్రయత్నం లేదో అలాంటి వారికి ఇక అనంతాశ్చ అవ్యవసాయినాం, అనంతాశ్చ అనంత మార్గములుగా ఉన్నాయి. అనంత మార్గములు అంటే ఇటు జ్ఞానేంద్రియముల ద్వారా చేసుకునే వ్యవహారము, కర్మేంద్రియముల ద్వారా చేసుకునే వ్యవహారం ప్రధానంగా ఉంటాయి.
ఇక ఆ తర్వాత వీటి వ్యవహారం ద్వారా వచ్చినటువంటి యొక్క సంస్కారములు సూక్ష్మదేహంలో ప్రింట్ అవుతాయి కాబట్టి ఆ సూక్ష్మదేహములో చేరి ఉన్నటువంటి అనేక సంకల్పములు అనేకమైనటువంటి కోరికలకుండగా ప్రయాణం చేసుకోవచ్చు, సంకల్పాలకుండగా ప్రయాణాలు చేసుకోవచ్చు. ఏ ఏ సంకల్పం ఉంటుందో ఆ సంకల్పానుగుణ్యంగా పోతూ ఉంటారు. ఏ ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక అనుసరించి పోతూ ఉంటారు. కనుక ఈ రెండే సమస్త మానవుల వ్యవహారాలకి మూలమై ఉన్నటువంటి పట్టు కొమ్మలు, కోరికలు, సంకల్పములు. దీన్నే పరమాత్మ గీత 4వ అధ్యాయంలో బోధిస్తూ ఏమంటారంటే అక్కడ స్వామివారు మరి యస్య సర్వేషాం ఆరంభాః కామ సంకల్ప వర్జితాః జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం అన్నాడు. కామములు సంకల్పములు, కామ సంకల్ప వర్జితాః అవి రెండు వర్జించి జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని ద్వారా లోనికి ప్రయాణం చేసి జ్ఞానాగ్ని ద్వారా సమస్త కర్మలు కాల్చివేసి వాళ్ళు బ్రహ్మమును పొందుతున్నారు అనే మాట స్వామి చెప్పాడు అక్కడ. కామ సంకల్ప వర్జితములు, ఇడిసినటువంటి విధానం, ఇడవబడ్డటువంటి పరిస్థితి, ఆ రెండు వదలకుండగా ఉండి ప్రయాణం చేసే విధానమే ప్రవృత్తి మార్గం. అందువల్ల ఈ ప్రవృత్తి మార్గం ఉన్నటువంటి వాళ్ళకి ఈ కామములు సంకల్పములు, కోరికలు సంకల్పములు, వాటికి అనుగుణ్యముగా ఉన్నటువంటివి మరి దశేంద్రియములు, ఈ ద్వారములు. కాబట్టి పరమాత్మ ఎక్కడ అనంతాహ అవ్యవసాయనాం అనంత, ఇట్లాగా పోయేటువంటి వాళ్ళు లోకంలో సాధారణంగా ఉన్నారు. ఇది అందరికీ కూడా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి. కానీ మోక్ష విషయంగా వచ్చినప్పుడు ఏకేహ కురునందన, ఓ కురునందన, చాలా మంచి సంబోధన. ఎందుకంటే ఆ శ్లోకంలో చెప్పేటువంటి భావానికి పరమాత్మ అర్జునుని ఉద్దేశించి చేసేటువంటి సంబోధనకు చాలా దగ్గరగా ఉన్నటువంటి అంశం ఇది. కురునందన, కురు అంటే చేయటం అని చెప్పి అర్థం అన్నమాట. ఏ యొక్క మోక్ష విషయముగా పరమాత్మ బోధిస్తూ ఉన్నాడో ఆ నివృత్తి మార్గ సంబంధమై ఉన్నటువంటి దానిని అనుష్ఠిస్తూ ఆచరిస్తూ ఆ నివృత్తి మార్గము ద్వారా ఆ యోగ సమాధి యొక్క సంబంధ అంశము ద్వారా నందన ఆనందించే విధానం ఉంటుంది. కాబట్టి కురు నందన, కురు మరొక అర్థం ఏంటంటే కురు అంటే చెయ్యము అని అర్థం, ఆజ్ఞార్థకం. అది కురు అంటే చెయ్యము, చెయ్యి అని అర్థం, ఆజ్ఞార్థకం. మాతృదేవో భవ, పితృదేవో భవ, భవ అంటే కూడా ఆజ్ఞార్థకములే. అట కురు అని చెప్పినన్నా కూడా ఆజ్ఞార్థకం. అది కురు చేయుము అని అర్థం. అలాంటి యొక్క ఆ కర్మలో ఉన్నటువంటి వాడై నివృత్తి మార్గం ఉన్నటువంటి వాడై ఆత్మ ఆనందాన్ని పొందేవాడుగా ఉన్నాడు కాబట్టి కురు నందన. అలాంటి ఆ సంబోధన చాలా చక్కగా దగ్గరగా ఉన్నది ఈ యొక్క శ్లోకం యొక్క సంబంధ భావానికి. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ ఏక ఇహ. కాబట్టి ఆ మోక్ష విషయంలో ఒకే మార్గము అన్నాడు. 10 మార్గాలు లేవు మోక్ష విషయంలో, 10 మార్గాలు లేవు. ప్రకృతి విషయంలో చూసినట్లయితే బహుశాఖాహి అనంతాహ. శాఖలంటే జ్ఞానేంద్రియములు కర్మేంద్రియములు శాఖలుగా ఉన్నాయి, వాటి ద్వారా పోతూ ఉంటారు. అనంతాహ అంటే కోరికలు సంకల్పాలు పెట్టుకున్నాం కాబట్టి అనంతములుగా ఉన్నాయన్నమాట. ఈ ప్రకారంగా బయటికి పోయే విషయంలో చాలా ఉన్నాయి, లోనికి పోయే విషయంలో ఒకటే అన్నాడు. ఏకేహ ఒకటే, ఒకే మార్గము. ఎందుకు ఒకే మార్గం అయ్యింది అంటే ఏకమైవ ద్వితీయం బ్రహ్మం ఒకటే కాబట్టి ఒకే మార్గం ఉంటుంది. ప్రకృతి 5 రకాలుగా ఉంది కాబట్టి 5 మార్గాలు ఉంటాయి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, వాటిల్లో శబ్ద స్పర్శ రూపరసగంధాలు 5 ఉన్నాయి కాబట్టి 5 మార్గాలు పెట్టాలి. ఏవి కాబట్టి ఇక్కడ పరమాత్మ బహుశాఖాహి అనంతాహ అన్నాడు. బహుశాఖలంటే ఈ దశేంద్రియముల ద్వారా పోవటం బహుశాఖలు అవుతాయి. అనంతాహ అంటే సంకల్పములు కోరికలు, వాటికి తెంపే లేదేక పుంకాలుగా పుడతా ఉంటాయి కాబట్టి వాటిని అనుసరించి పోతారు. కాబట్టి జనులందరూ కూడా అది బహుశాఖలుగా పరమాత్మ చెప్పిన మాట. ఏకేహ ఒకే శాఖ అంటే నివృత్తి మార్గం ఒక శాఖే. 2 శాఖలు ఉండవు నివృత్తి మార్గానికి, ఒకే మార్గమే. బ్రహ్మం ఒకటే కాబట్టి ఒకే మార్గం ఉంటుంది. 2 బ్రహ్మలు 2 మార్గాలు ఉంటాయి, 2 బ్రహ్మలు 2 మార్గాలు ఉంటాయి. 3 బ్రహ్మలు అయితే 3 మార్గాలు ఉంటాయి. 3 ఉన్నాయి బ్రహ్మాలు,
ఏకం అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఒకే బ్రహ్మం కాబట్టి ఒకే మార్గం. కాబట్టి ఈ ప్రకారంగా నివృత్తి మార్గం అనేటువంటి యొక్క అంశము ద్వారా మరి ఆ శ్వాస యొక్క ఆశ్రయం అనేటువంటి ద్వారము గుండగా బ్రహ్మమును పొందుట అనేటువంటి అంశాన్ని భగవంతుడే సర్వేశ్వరుడే సమస్త మానవుల యందు ఆయనగా ఏర్పాటు చేశాడు. అందుకే భగవద్గీత బోధిస్తూ ఉన్నది, సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా ప్రజో పురోవాచ ప్రజాపతి సహ యజ్ఞా ప్రజా సృష్ట్వా. సహయజ్ఞా యజ్ఞముతో కూడా అంతర్యాగముతో కూడా మానవుల్ని సర్వేశ్వరుడు నిర్మించాట. కాబట్టి ఆ ప్రకారంగా ఉంది కాబట్టి మనం పోయే సౌలభ్యం ఉన్నది, లేదా ఎట్లా పోయే అవకాశం ఉంటుంది? సర్వేశ్వరుడు పెట్టకుండగా మనం ఏమన్నా చేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? చేయండి చూద్దాం. 2 కన్నులు ఉన్నాయి, 4 కన్నులు పెట్టుకోండి. ఒక నోరు ఉన్నది, 2 నోరులు పెట్టుకోండి. 2 చెవులు ఉన్నాయి, 4 చెవులు పెట్టుకోండి. ఒక హార్ట్ ఉన్నది, 2 హార్ట్లు పెట్టుకోండి. 2 లంగ్స్లు ఉన్నాయి, 6 లంగ్స్లు పెట్టుకోండి. ఎవరు చేసే అవకాశాలు లేవు. ఆయన చేసింది వాడుకోవాలే తప్ప మన ప్రత్యేకంగా పెట్టుకునేటువంటి అవకాశాలు ఏమి లేవు. అందువల్ల మోక్ష విషయం కూడా ఎట్లయితే ప్రకృతి అనగా బాహ్యములో ఉన్నటువంటి యొక్క వ్యావహారిక నామరూపాత్మ జగత్తును పొందటానికి ఏ ప్రకారంగా ద్వారములు ఆయన గారు ఏర్పాటు చేశాడో అదే ప్రకారంగా నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి బ్రహ్మమును పొందడానికి గల మార్గం కూడా ఆయన ఏర్పాటు చేసిందే. అయితే ఆ మార్గ విషయాన్ని మనకి గురుదేవుడు చెప్పాలే తప్ప, మహాత్ములు చెప్పాలే తప్ప మనకుగా తెలిసే విషయం కాదు. అది నివృత్తి మార్గ విషయముగా చెప్పుకున్నప్పుడు అంటే ఆ యొక్క శ్వాస యొక్క ఆశ్రయం ద్వారా మనసు నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి హంస శ్వాస 2 లయమైపోయేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు ఆ సాధకునికి కలిగేటువంటి అనుభవాన్ని చెప్పుకొస్తూ మరి ప్రకారముగా ఇంద్రియాని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరాబుద్ధి యో బుద్ధే పరతస్తు సహా. విషయముల దాటి ఇంద్రియములు, ఇంద్రియముల దాటి మనస్సు, మనస్సును దాటి బుద్ధి, యో బుద్ధే పరతస్తు సహా. ఆ బుద్ధి కూడా లయమై బ్రహ్మమై ఉండిపోయే పరిస్థితి. ఇది సాధకులకి అనుభవరూపకంగా వచ్చేటువంటి చక్కటి అంశం ఇది. అందుచేత ఎప్పుడైతే నీ మనస్సు శ్వాసతో మిళితమై ఇక నివృత్తి వైపుకు ప్రయాణం కొనసాగుతుందో అప్పుడు నీలో కలిగేటువంటి యొక్క మార్పు ఏం చెప్పారంటే ముందుగా పృథివీ అంశమై ఉన్నటువంటి గ్రానేంద్రియం జడమవుతుంది. అంటే వాళ్లకు సుగంధ దుర్గంధాల యొక్క సంబంధమై ఉన్నటువంటి యొక్క వాసన తెలియబడదు. ఆ తర్వాత జలము యొక్క సంబంధ అంశము దాటినట్లయితే 2వ ఆవరణం జలం, ఆ జలావరణ దాటినట్లయితే వాళ్ళల్లో మరి ఈ యొక్క జిహ్వ సంబంధమై ఉన్నటువంటి యొక్క రసగ్రహణ శక్తి కోల్పోతామని చెప్పేసి అని, తర్వాత అగ్ని యొక్క సంబంధ ఆవరణం దాటినట్లయితే వాళ్ళల్లో యొక్క ఈ దృశ్యగ్రహణ శక్తి నేత్రేంద్రియం కోల్పోయి జడమవుతుందని చెప్పేసి అని, ఆ తర్వాత వాయువు యొక్క సంబంధ ఆవరణం జడమైనట్లయితే దాని ద్వారా దేహం యొక్క సంబంధ స్పర్శ పూర్తిగా తగ్గిపోతుంది. దేహం యొక్క స్పర్శ నీకు ఉండలేక దేహం జడమవుతుంది. ఆ దేహం మీద ఎలాంటి జీవులు పారుతా ఉన్నా కానీ తెలియబడే అవకాశం వానికి ఉండలేక, కాబట్టి అతడు వాయువు యొక్క సంబంధ ఆవరణం కూడా దాటినవాడు అయ్యాడు. ఇక ఆ తర్వాత ఆకాశాంశం ఉంటుంది. ఆకాశాంశ స్థాయికి పోయినప్పుడు అది కుండలిని యోగం అన్నారు. సుషుమ్నా ద్వారం వద్ద ఆగి ఉన్నటువంటి విధానము. భగవద్వారం దగ్గర ఎట్లా మనం ప్రయాణం చేసి కొండ అధిరోహించి చక్కగా స్నానాదులు పూర్తి చేసుకుని ఇక తిరుమల మరి ఆ క్యూలో ఉండి పోయి చివరికి స్వామివారి ద్వారం దగ్గర మనం నిలబడ్డట్లుగా ఆ ప్రకారంగా ఈ సాధకుడు కూడా సుషుమ్నా ద్వారం వద్ద నిలబడి ఉంటాడు. ఎప్పుడంటే ఆకాశాంశములో చేరి ఉన్నటువంటి విధానము, తనువును మరిచిన స్థితి తన్మయత్వం అని చెప్పి అంటారు. అది సాధకులకు ప్రత్యక్షంగా ధ్యానములో దర్శించుకోవచ్చు. ఈ విషయమై తైత్తిరీయం కూడా దీని మీద మాట్లాడుతూ ఉన్నది. ఆ విధముగా ఆకాశ స్థలం అనగా పృథివీ తత్వం దాటాడు, జలతత్వం దాటాడు, అగ్నితత్వం దాటాడు, వాయుతత్వం దాటాడు, చివరికి ఆకాశతత్వంలో నిలిచి ఉన్నాడు. ఆ ప్రయాణం అంతవరకు కొనసాగింది. అక్కడ ఉన్నటువంటి అంశాన్ని గురించి తైత్తిరీయం మాట్లాడుతూ ఉన్నది.
ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం ఇవన్నీ కూడా అక్కడ గోచరిస్తాయట, దర్శించుకోవచ్చు. ఆ స్థితి గనక పోగలిగితే అవన్నీ కూడా అతడు దర్శించుకునే అవకాశం ఏర్పడుతున్నట్లుగా తైత్రీయం మనకు ఆ యొక్క అంశాన్ని అక్కడ ఆ సందర్భాన్ని ఉద్దేశించి అది మాట్లాడుతూ ఉన్నది. ఆకాశ శరీరం, ఎందుకంటే ఈ పృథివీ సంబంధమై ఉన్న దేహం పూర్తిగా జడమైపోయింది కాబట్టి ఇక అతడు ఈ పృథివీ దాటి జలం దాటి అగ్ని దాటి వాయువు దాటి ప్రయాణం చేయటం కారణంగా అక్కడ ఆయనకి ఆకాశమే శరీరము అని చెప్పి అన్నాడు. ఇక లోపలికి పోతే అక్కడ చెప్పే మాట ఏమి చిదాకాశ శరీరము అని చెప్పి అంటాడు. సత్యజ్ఞానానంద శరీరీ అని సదాశివ బ్రహ్మేంద్ర స్వాముల వారు ఆయన తత్వంలో చెప్పుకొస్తాడు. సత్యజ్ఞానానంద శరీరీ అన్నాడు. సత్యము జ్ఞానము ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటి శరీరీ, శరీరం గలవాడుగా బ్రహ్మమే, దేహముగా బ్రహ్మమే, శరీరముగా కలిగినటువంటి వాడుగా ఆ ద్వారము దాటి సుషుమ్నా ద్వారము దాటి ఆ సుషుమ్నాలో ప్రవేశించి అక్కడ ఆ బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి, బ్రహ్మము గుర్తించి బ్రహ్మమే తానై ఉన్న స్థితి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ అని పరమాత్మ చెప్పిన మాట. బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అనే మాట శంకరాచార్యుల వారు చెప్పినటువంటి మాట. తం పరం పురుషం ఉపయేతి దివ్యం అని పరమాత్మ గీత 8వ అధ్యాయంలో చెప్పిన మాట. అది ద్వారము దాటి అవతలకు పోయినటువంటి అంశం, శుద్ధ బ్రహ్మము యొక్క సమీపంలోకి పోయిన అంశం. ద్వారము యువతల అక్కడ ఈశ్వర సంబంధమై ఉన్నటువంటి అంశములో చేరి ఉన్న విధానము. ఇక అతని యొక్క శరీరం పూర్తిగా అతని స్వాధీనం తప్పిపోతుంది. ఇంద్రియములు కూడా పూర్తిగా తన యొక్క వ్యవహారమును సన్నగిల్లి జడమై పడిపోయి ఉన్నటువంటి స్థితి. దీన్నే సీతారామాంజనేయంలో స్వామివారు రామచంద్రమూర్తి చెప్పుకొస్తాడు. సింగమును గన్న గజముల భంగిననగా అంటాడు. ఆ యొక్క యోగ సమాధికి పోయినప్పుడట సింగమును గన్న గజముల భంగిననగా, సింహమును కన్నట్లయితే సమస్త ఆ కరిలు ఏనుగులన్నీ కూడా నిశ్చేష్టులే ఎట్లా ఉండిపోతాయో అట్లాగా యోగ సమాధిని పొందినప్పుడు సర్వేంద్రియములు కూడా అట వ్యవహార రహితముగా అవిధముగా ఉండిపోతాయనేటువంటి మాట చెప్పుకొస్తాడు. కాబట్టి ఈ ప్రకారముగా మరి ఈ 2 అంగుళములుగా సంచరించేటువంటి ఆకాశ స్థలమునందు తాను ఉన్నటువంటి స్థితి చాలా అద్భుతమై ఉన్న స్థితి, ఆనందకరమై ఉన్నటువంటి స్థితి, సంతోషకరమై ఉన్నటువంటి స్థితి. దాన్ని పరమాత్మ భగవద్గీత 6వ అధ్యాయంలో బ్రహ్మ సంస్పర్శ అత్యంతం సుఖం అశ్నుతే యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం. అక్కడ ఆ 2 అంగుళములుగా ఆకాశ స్థలంలోకి పోయినటువంటి వాడు సుఖేన బ్రహ్మ సంస్పర్శం, చేతితో తాకినట్లుగా చల్లటి తనాన్ని తాకినట్లుగా అక్కడ ఆ యొక్క స్థితిలో బ్రహ్మము యొక్క స్పర్శను, బ్రహ్మము యొక్క ఆనందాన్ని అత్యంతం సుఖం అశ్నుతే మిక్కుటమై ఉన్నటువంటి ఆనంద స్థితిలో అతడు దాంట్లోకి చేరిపోయి ఉన్నటువంటి విధానము అన్నారు. కాబట్టి ఆ ప్రకారముగా ఇక మోక్ష ద్వారములో ప్రవేశించడమే తరువాయి. అతనికి ఎలాంటి ఆటంకాలు లేవు, ఎలాంటి యొక్క ఇబ్బందులు లేవు, అన్నీ తొలగిపోయాయి, అన్నీ కూడా రాలిపోయాయి, వీగిపోయాయి. సర్వస్వతంత్రుడై ఈశ్వర సన్నిధిలో, ఈశ్వరుని యొక్క సమీపములో, ఈశ్వర సాన్నిధ్యములో ఉన్నటువంటి వాడై అంటే భగవద్ ఈశ్వరానుగ్రహముతో అతడు సుషుమ్నా ద్వారములో అడుగుపెట్టి అక్కడ ఆ బ్రహ్మము యొక్క దాన్ని బ్రహ్మరంధ్రము అన్నారు, మోక్ష ద్వారము అన్నారు, కైవల్య మార్గము అన్నారు, సుషుమ్నా ద్వారం అన్నారు. అనేక పేర్లతో మహాత్ములు పిలుస్తూ ఉన్నారు దాన్ని. బ్రహ్మరంధ్రము బ్రహ్మమును పొందటానికి యోగ్యముగా ఉన్నటువంటి స్థలం కాబట్టి బ్రహ్మరంధ్రము అన్నారు. అక్కడ ఆ బ్రహ్మము యొక్క స్వరూపములో తాను బ్రహ్మమే అయి ఉన్నటువంటి స్థితి ఏర్పడుతున్న విధానములో అక్కడ మరి సమస్త ఇంద్రియములతో పాటు మనస్సు శ్వాస 2 కూడా పూర్తిగా ఆగిపోయి బ్రహ్మమే తానే బ్రహ్మమై ఉన్నటువంటి ఆ స్థితి, దానినే ఇక్కడ
ఆత్మ ఏవ అభూత్తు విజానతః అన్నమాట. ఆత్మ ఏవ అభూత్. అభూత్ అంటే అయి ఉండెను అని అర్థం. పై మంత్రాలు ఏమొచ్చిందంటే యహతు సర్వాణి భూతాని ఆత్మని ఏవ అనుపశ్యతి. ఈ సమస్త జీవులు నాయందు నా అధిష్టానములో ఉన్నాయి అని, సమస్త జీవులలో నేను చేతన స్వరూపముగా ఉన్నాను అని, అనుపశ్యతి అనేటువంటి మాట ఏమో అక్కడ ఉన్నటువంటి భావన. ఇక్కడైతేనేమో ఆత్మ ఏవ అభూత్. చాలా గొప్ప పదం ఇది. అభూత్ అంటే అయి ఉండెను అని అర్థం. అక్కడేమో చూస్తున్నాడని చెప్పిన అర్థం. నేను సమస్త భూతములలో చూస్తూ ఉన్నాను, సమస్త భూతములు నాయందు ఉన్నట్లుగా చూస్తున్నాను. ఇది కొంచెం ఒక అంశం అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే మనం చెప్పుకున్నట్లుగా ఇక నివృత్తి మార్గం వైపు ప్రయాణం చేసి ఆత్మ ఏవ అభూత్ విజానతః. విజానతః, వి అనేది అది ఉపసర్గ. ఆ వి పక్కన పెట్టేయండి, జానతః అనేది తీసుకోండి చాలు. జానతః అంటే తెలుసుకోవటం. జానతః అనగా తెలుసుకోవటం. చాలా గొప్ప విధానం ఇది. అపరోక్ష జ్ఞాన సంబంధమై ఉన్నటువంటి అంశము జానతః. జానతః అనేటువంటి పదం ఆయనకి సాలక వి పెట్టి విజానతః, విశేషముగా అపరోక్ష జ్ఞానాన్ని స్ఫురింపజేసే విధానముగా. జానతః అనేది పరోక్ష జ్ఞానాన్ని తెలియజేసే అంశముగా మనం దర్శించవచ్చు. వి పెట్టడం కారణంగా విశేషముగా, ఎట్లయితే జ్ఞానము అన్నదానికి వి పెడితే విజ్ఞానం అవుతుందో, జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మ కూటస్థః విజిత ఇంద్రియ. పరమాత్ముడు అక్కడ సంబోధన చేస్తూ ఉన్నాడు. జ్ఞాన విజ్ఞాన అని అన్నాడు. జ్ఞానం అంటే గురువుల ద్వారా శాస్త్రం ద్వారా పొందినటువంటి అంశాలని జ్ఞానము అని చెప్పని అంటారు. సాధన ద్వారా పొందినటువంటి యొక్క అనుభవరూపకమై ఉన్నటువంటి అంశాన్ని విజ్ఞానము అని చెప్పని అంటారు. అందువల్ల పరమాత్మ చాలా సందర్భాలలో జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అని అంటాడు సాట. జ్ఞానం విజ్ఞాన సహితం జ్ఞానం. అయ్యా నీకు చెప్పేటువంటి యొక్క ఈ జ్ఞానము ఎలాంటిది అంటే విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి అనగా అనుభవ రూపమై ఉన్నటువంటి యొక్క విషయాన్ని నీకు బోధిస్తున్నాను అనేటువంటి మాట. కేవలం శాస్త్రముల మాత్రమే అధ్యయనము చేసి శాస్త్రాలలో కొన్ని వాక్యాలు రాసి పెట్టుకొని ఆ వాక్యాలను చిలక పలుకుల్లాగా పలికే విధానాలుగా లోకంలో సాధారణంగా చాలామంది చేసేటువంటి యొక్క పనే. ఏమి తారకము పట్టుగా అభ్యసింపంగ బ్రాలుమాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పలుక నేర్చిన బ్రహ్మానుభవము గలదే అని సీతమ్మ వారు కొంచెం గట్టిగా వాయించింది. బ్రాలుమాలి కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి పట్టుగా తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక, తారక యోగము పట్టుగా అభ్యసింపంగలేక మనస్సుని శ్వాసయందు పెట్టి నిశ్చలముగా ఉండే విధానముగా పట్టుగా అభ్యాసం చేయలేక కొన్ని వేదాంత యుక్తులు కూడబెట్టి దాంట్లో ఉన్న ఆ పుస్తకంలో ఉన్న కొన్ని వాక్యాలు, ఈ పుస్తకంలో ఉన్న కొన్ని వాక్యాలు, దాంట్లో ఉన్న కొన్ని వాక్యాలు రాసుకుని అవి కంఠస్థం చేసి పలుక నేర్చిన బ్రహ్మ అనుభవము గలదే. సాధారణంగా జరుగుతూ ఉంటుంది లోకంలో. చాలామంది ఈ విధముగానే చేసే విధానాలు చేస్తూ ఉంటారు. ఏమి పరమాత్మ మాత్రం భగవద్గీతలో చెప్పేటువంటి మాట జ్ఞానం విజ్ఞాన సహితం, విజ్ఞాన సహితం జ్ఞానం ప్రవక్ష్యామి పరమాత్మ అంటూ. నేను కేవలం ఒక అవగాహనతో ఉన్న అంశం నీతో మాట్లాడలేదయా. విజ్ఞాన సహితం స్వరూపానుభవాన్ని పొందే, యోగ సమాధిని పొందే, బ్రాహ్మీ అనుభవాన్ని పొందిన జ్ఞానముతో నీతో మాట్లాడుతూ ఉన్నా, నీకు ఆ విషయాన్ని బోధిస్తున్నా అనేటువంటి అర్థం అది. కనుక జ్ఞానం విజ్ఞానం అలాంటి రెండు కూడా కలిగి ఉన్న విధానమే కూటస్థ అనే మాటకు పరమాత్మ చెబుతూ ఉన్నాడు. కాబట్టి విజ్ఞానం విజానతః అంటే విజ్ఞానం, జానతః అంటే కేవలం పరోక్ష జ్ఞానం, విజానతః అంటే అది విజ్ఞానం. ఎందువల్ల విజ్ఞానం అయ్యింది అనేటువంటి మాటకి అభూత్ అంటే అయి ఉండెను అని అర్థం. పైన ఉన్నాడు అనుపశ్యత, చూస్తున్నాను అన్నాడు. ఏం చూస్తున్నావంటే
అన్ని జీవులలో నేనే ఉన్నాను, అన్ని జీవులు నా అధిష్టానంలో ఉన్నాయి అన్నది మాత్రమే చూస్తున్న అంశం పై మంత్రంలో. కాబట్టి వాడు నా విజుగుప్సతే, ఏ యొక్క జీవి పట్ల జుగుప్సను పొందడు, అసహించుకోడు అనేటువంటి ఒక భావన, మంచి భావన, సద్భావన ఇచ్చాడు. ఇక ఈ మంత్రంలోకి రాగానే ఇక్కడ ఏం చేశాడని చెప్పానంటే ఆత్మా ఏవా, ఆత్మా ఏవా, అక్కడేమో ఆత్మని ఏవా, పై మంత్రంలో మీకు వచ్చింది ఏంటంటే ఆత్మని ఏవా. ఆత్మని అంటే తన యందు సమస్త జీవులు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాడు, సమస్త జీవులలో తాను ఉన్నట్లుగా అనుపశ్యతి చూస్తూ ఉన్నాడు. అక్కడ వచ్చిన మాట ఆత్మని, షష్ఠీ భక్తి సప్తమి భక్తి ఏకవచనం అది, ఆత్మని తన యందు. ఇక్కడే ఉన్నాడు ఆత్మా ఏవ అభూత్, స్వరూపత అయిపోయాడు ఇక్కడ. ఇంకా చూస్తాం గీస్తాం ఏం లేదేక. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మనం హంస యొక్క ఆశ్రయం ద్వారా నివృత్తి మార్గంగా ప్రయాణంలో ఏవైతే ఉన్నాయో ద్వారాలు, సర్వద్వారాన్ని సంయమ అన్నట్లుగా అన్నిటినీ కూడా మూసివేసి మోక్ష ద్వారాన్ని తెరుచుకుని బ్రహ్మ రంధ్రముసించి బ్రహ్మమందు కలజు కౌరవేంద్ర అని భాగవతంలో వస్తుంది అన్నమాట. అంగ్రి మూలమున మూలాధార చక్రంబు పీడించి నాభితలము చేర్చి నయముతో మెల్లనుడు సరోజము మీదికి గయబట్టి అట మీద నురమందు హత్తించి తాలు మూలములకు దరిమి నిలిపి మమతతో భ్రూయుగ మధ్యంబునందు చేర్చి ఇచ్చలేని యుగెలిమి ముహూర్తంబు ఇంద్రియానుసంగమెంతయు లేక ప్రాణములను వంచి బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర. చక్కటి భావన మనకి భారతంలో వచ్చే పద్యం ఇది. ఏమి బ్రహ్మరంధ్రము చించి, చించటం అంటే ఇది వస్త్రం చించినట్టు చించి వారేం చెప్పారు. ఏం అద్భుతంగా పదాల వల్ల వాడతారు మహానుభావులు. బ్రహ్మరంధ్రము చించి బ్రహ్మమందు కలయు కౌరవేంద్ర, ఆ బ్రహ్మంలో కలిసిపోయాట. అట్లాగా మరి వీళ్ళు కూడా నివృత్తి మార్గంగా ప్రయాణం చేసి సమస్త ద్వారాలు మూసివేసి నివృత్తి మార్గ ద్వారాన్ని తెరుచుకొని ఆ యొక్క సుషుమన ద్వారాన్ని చక్కగా విడమరచి దాంట్లో పోయి అక్కడ ఏమైపోయారని చెప్పానంటే ఆత్మా ఏవ అభూతు, అది స్వరూపానుభవ స్థితి. ఆత్మా ఏవ అభూతు, అయిపోయాను. అభూత్ అంటే అయిపోయాను, ఆత్మయే బ్రహ్మముగా అయిపోయాను. దానిని చెప్పటానికి అక్కడ విజ్ఞానత, అది విజ్ఞాన సంబంధమై ఉన్న స్థితి అని చెప్పనేటువంటి అంశం, అద్భుతమై ఉన్నటువంటి భావన అన్నమాట. అట్టివాడు కింద చెప్పిన మంత్రాలకి, కింద చెప్పిన పాదాలకి అన్వయం అయ్యేటువంటి విధానం, ఇలాంటి అనుభవం పొందినటువంటి వానికి మాత్రమే రెండవ పాదములో వచ్చేటువంటివి అన్వయం అయ్యే అవకాశం ఉంటుంది తప్ప అది లేకపోతే అన్వయం అయ్యే అవకాశాలు అనేటువంటిది ఉండదు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.